సో మీ దృష్టిలో ఈ సాగర్ గారు ఇప్పుడు నిజంగా చూశారు కదా, టీవీ చూశారు, సినిమా చూశారు. ఇప్పుడు నేను టీవీలో ఎక్కువ వర్క్ చేశాను, ఒక ఫ్యూ సినిమాస్ ఏవో ఊరికే సరదాగా చేశాను. నన్ను అడిగితే నాకు మై ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఫర్ బుల్లితెర అండ్ ఇప్పుడైతే డిజిటల్. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సాగర్ గారు? ఓటీటీ ఉంది, సినిమా ఉంది, టీవీ సీరియల్స్ ఉన్నాయి. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇది నా పర్సనల్, నేను యాక్చువల్గా ఫస్ట్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను, రావడమే బిగ్ స్క్రీన్ అనుకున్నాను. నాకు స్మాల్ స్క్రీన్కి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఆర్కే నాయుడు అండ్ మొన్న మొగలు రేకుల తర్వాత నేను టీవీని దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే, అలాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ రాలేదు. అంటే చాలా మందికి ఇప్పుడు నేను ఆర్కే నాయుడు అని తెలుసు. ఎందుకంటే నేను మిగతా క్యారెక్టర్స్ అంతకు మించి చేయడానికి క్యారెక్టర్స్ రాలేదు, అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాలేదు. దాని నుంచి ఒక స్టెప్ డౌన్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకే షిఫ్ట్ అయిపోయాను. అది కూడా ఏంటంటే మూవీ అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకునే, సరే చూద్దాం అంటే మనం ఎంత నేర్చుకోవచ్చు, అంటే కొంచెం పెద్ద క్యాన్వాస్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం, ఇంకొంచెం ఎక్కువ అంటే విజువల్ కానీ లేదా టెక్నికల్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఏది తక్కువ నేను అనను, ఎందుకంటే ఈ రోజుల్లో వెబ్ సిరీస్ ఈక్వల్ టు మూవీస్ లాగా ఉంటాయి. సో యాక్టింగ్ ఇస్ సేమ్ ఎక్కడైనా. అవును, పెద్ద పెద్ద స్టార్సే చేస్తారు కదండి అసలు. అంటే ఇప్పుడు భేదం పోయింది, కానీ అయినా ఒక ఫిల్మ్ ఉంటుంది, ఒక ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉండే ఎక్స్పీరియన్స్ వేరు, ఒక ఓటీటీలో అండ్ ఒక టీవీ సీరియల్లో అయితే ఇప్పుడైతే ఫ్యాక్టరీలా కొట్టేస్తున్నారు కదా ఈ లాస్ట్ 10 years లో టీవీ సీరియల్స్. అంటే ఏమైపోయిందంటే, ఎప్పుడైతే టీవీ సీరియల్స్లో అంటే ఛానల్స్ టేక్ ఓవర్ చేసి ప్రొడ్యూసర్స్ని సమ్ ఫండెడ్ చేసేసరికి ఏంటంటే ఎక్కువ ఎపిసోడ్లు ఇవ్వాలి, ఈ రోజు 3 ఎపిసోడ్లు ఇవ్వాలి, 4 ఎపిసోడ్లు ఇవ్వడానికి క్వాలిటీ డెఫినెట్గా తగ్గిపోతుంది. అప్పుడు మాకు ఆ ప్రాబ్లం లేకుండా. అవును, మొగలు రేకుల టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ మేము రోజులో 5 minutes 6 minutes ఇచ్చేవాళ్ళం అంతే, లైక్ సినిమాలా చేసాం. అంటే క్వాలిటీగా ఉండాలి, అంటే రీషూట్ కూడా మేము వెనకాడే వాళ్ళం కాదు. సో అంత కేర్ తీసుకొని చేసిన వాళ్ళం. ఇప్పుడు కొంచెం అది ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మారిపోయింది. సో మొగల్ రేకుల సీరియల్ బాగా డబ్బులు ఇచ్చారా మీ? అంటే మీరు బికాజ్ ఎంత అడగలేదు, మరి అంత దారుణంగా అడగం, కానీ ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజుల్లోకి ఇప్పటికి మళ్ళీ స్టాండర్డ్స్ మారిపోయాయి కదా. అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను తీసుకుంది నేను అనుకుంటాను, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది మీరు. అంత ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నారంటే అది మీ క్యారెక్టర్ బాగా వెళ్ళిపోయింది జనంలోకి. ఐ థింక్ ఒక పాయింట్ లో ఎండ్ చేద్దాం అనుకుని కూడా కంటిన్యూ చేస్తారు కదా. లేదు, యాక్చువల్గా దాన్ని ఎండ్ చేస్తా అనుకుంది నా వల్ల ఎండ్ చేశారు. అంతేనా? ఇంకొక 3 సంవత్సరాలు ఉండేది, మీరు ఇంకా చేయని చెప్పేశారా? అలా ఉండదు కాదు. అంటే దే ఆర్ లైక్ మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు ప్రొడ్యూసర్స్, మేమంతా ఎలా ఉండదు అంటే లైక్ ఫ్యామిలీ. చెప్తే షాక్ అవుతారు. ఎందుకు అవుతారు షాక్? 60 days షూటింగ్కి ఇన్ని అగ్రిమెంట్ రాస్తాం. ఇప్పుడు 6 yearsలో ఒక అగ్రిమెంట్ లేదు మాకు, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్లకి మధ్య ఒక అగ్రిమెంట్ లేదు. ఓన్లీ ఒక నమ్మకం, అంతే ఒక నమ్మకంతో చేస్తాం. వాళ్ళు లైక్ ఫ్యామిలీ లానే ఉండేవాళ్ళు, ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిలాని ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ మాకు కూడా అదే ప్యాషన్ ఉండేది. మనం నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, దాన్ని ప్రూవ్ చేయాలి, వెళ్ళిపోవడం ఉద్దేశం అంటే ఓపెన్గా ఉండేది. నాకు ఈ టైంలో నేను ఇప్పుడు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ టైంలో ఏం చేద్దాం, లేదు ఇంకొక 1 year రన్ చేద్దాం, ఇదన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడ అసలు అది లేదు, అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళం, అంత ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉండేవాళ్ళం. కాబట్టి అన్ని సంవత్సరాలు వర్క్ చేయగలిగాం, అంత క్వాలిటీ ఇవ్వగలిగాం అంతే. అంత అలాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు దాదాపు లేదు ఎక్కడ కూడా. అంటే ఫ్యామిలీ అని అనుకునేది ఉండొచ్చు, తక్కువ, చాలా తక్కువ. అక్కడ మాకు అలా అనిపిస్తుంది అక్కడ. సో ఆ టైంలో మీకు వేరే ఆఫర్స్ వచ్చాయా బాగా ఎడాపెడా? వద్దని చెప్పారా లేకపోతే కొన్ని చేశారు? అంటే నాకు ఆల్మోస్ట్ మొగల్ రేకులు చేసే టైంలో నేను 25 days నేను షూటింగ్కి వెళ్ళేవాను మంత్లో. ఓన్లీ Friday హాలిడే అన్నమాట. ఎందుకంటే డ్యూయల్ రోల్ నాకు ఇక్కడే ఆల్మోస్ట్ అవి చేయడానికి 16 hours చేసేవాళ్ళం. సో వేరే సీరియల్ చేయడానికి టైం ఉండేది కాదు.
సో చాలా అప్పుడు రాధిక గారు రావడం నుంచి చాలా ఆపర్చునిటీ వచ్చాయి, కానీ చేసే సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు డ్యూ రిగ్రెట్ అసలు మేబీ రాయడాన్ అంటే వేరే వేరే లాంగ్వేజెస్ లో అక్కడ ఇక్కడ కూడా మీకు బోల్డ్ అంత అవకాశం వచ్చేది. రిగ్రెట్ ఎప్పుడు అవ్వలేదు. అంటే నాకు తెలిసి నాకు మంచి ఇమేజ్ వచ్చింది కదా, లైక్ అంటే ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి మొగల్ రేకులు చూస్తున్నారు. ఈ రోజుకి నాకు అప్పుడు ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నారో పీపుల్ ఇప్పటికీ అలానే నన్ను ఎఫెక్షన్ గా చూస్తున్నారు. ఇంకా నాకు అది రిగ్రెట్ అనిపించలేదు. అప్పటి మీ సమకాలీకులు ఎవరు? అచ్యుత్ గారు వాళ్ళందరూ కొంచెం సీనియర్ మీకంటే? చాలా సీనియర్స్ అదే. కానీ అప్పటికి వాళ్ళంటే సీరియల్స్ మొదలయ్యి మనకి దాదాపు టీవీ సీరియల్స్ లో వాళ్ళు కొంచెం ఒక అంటే అప్పటికి అచ్యుత్ రావు గారు, తర్వాత అశోక్ రావు గారు, అశోక్ కుమార్ గారు చాలా సీనియర్. అవును, నేను కూడా చిన్నప్పుడు అది అక్కడ వింటూ చెప్తుంది. అదే నో బట్ వాళ్ళు ఐఎమ్ సేయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులకి ఇప్పుడు నేను ఒక కొత్త న్యూ కమర్ వచ్చి ఒక స్క్రీన్ ని బాగా కమాండ్ చేసే న్యూ కమర్ వచ్చినప్పుడు మీ సమకాలీకులు ఎవరైతే? కౌశిక్ మా సీనియర్. కౌశిక్ కూడా మీకు సీనియర్. మేమున్నప్పుడు రాజేష్, సెల్వా అండ్ ఇంతే. వాళ్ళందరూ చూసి వావ్ అనుకునేవారా? లేదు, అంతే కలిసి చేసేవాళ్ళం కదా. అదే కరెక్టే కలిసి. బట్ ఐఎమ్ సేయింగ్ అదర్ సీరియల్స్ లో ఇంకా వేరే సీరియల్స్ కూడా ఉంటాయి కదా. అదర్ సీరియల్స్ అంటే మంచి ఎన్విరాన్మెంటే ఉండేది. అంటే చిన్న చిన్న ప్రొఫెషనల్ గా ఏదో చిన్న ఉంటాయి, కానీ పెద్ద ఎవరితో నాకు పెద్ద అటాచ్మెంట్ పర్సనల్ అటాచ్మెంట్ పర్సనల్ కూడా లేదు. ప్రొఫెషనల్ గా ఏదైనా అంతే తప్పితే అది కూడా నేను పట్టించుకున్నాను కాదు. ఇష్టం ఉండదు అవన్నీ. అవును, చేశానా నేను అసలు యాక్చువల్గా చాలా తక్కువ మందితో ఇండస్ట్రీలో. అంటే ఇప్పటికీ బిందు నాయుడు గారు, మంజు నాయుడు గారు అండ్ జనార్దన్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఆ టీంతో కలుస్తుంటాయి, కానీ ఆర్టిస్టులతో పెద్ద ఉండేది కాదు. నాకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉండేవి. నా బిజినెస్ అనో సంథింగ్. బిజినెస్ ఏం చేసేవారు? వేర్ ఇంటూ కన్స్ట్రక్షన్స్ అంటే మేము. సో అలా అంటే నాకు ఎక్కువ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాడిని. కొంచెం అంటే ఇది ఎలా ఉండేదంటే నాకు జాబ్ లానే ఫీల్ అయ్యాను, కానీ ఎక్కువ అంతకంటే నెత్తికెక్కించుకోలే. ఎప్పుడు అసలు ఆ ఇమేజ్ అనేది కూడా నాకు తెలియదు. నేను ఇమేజ్ ఉంది, ఎస్టాబ్లిష్ అయ్యామనే ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు లేదు, ఇప్పటికీ లేదు. లైక్ మై ఓన్ క్యారెక్టర్ ఏంటో దాన్ని నేను నమ్మేవాడిని అంతే తప్పితే ఈ క్యారెక్టర్ని ఎప్పుడు ఇట్స్ అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాదాపు మనకంటే చాలా ఎక్కువ హైట్ చూసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వెరీ కామన్. కరెక్టే. అదంటే ఏ పబ్లిక్ ప్రొఫెషన్ అయినా అంతే కదండి, వస్తాయి పోతాయి తెలియదు. కానీ మిమ్మల్ని నడిపించిన నాడి ఏమిటి అసలు? లైఫ్ లాంగ్ మనందరికీ ఏదో ఒక ఆస్పిరేషను, అంబిషను ఏదో ఉంటుంది. ఉదాహరణకి నేను పైసలు సంపాదించాలి, లేదు ఉదాహరణకి నేను ఫేమస్ అయిపోవాలి, లేకపోతే మా నాన్న అమ్మ నన్ను సంతోషపడాలి, నన్ను చూసి గర్వపడాలి, లేదు ఇంకేటో అలా ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఒక గైడింగ్ ఇది, లేకపోతే నేను ఇది ప్రూవ్ చేసుకుని నాకు ఇది కావాలి. వాట్ వాజ్ యువర్ గైడింగ్ లైట్ మీ దృష్టిలో? లైఫ్లో మనం మన చైల్డ్హుడ్ నుంచి మనం ఒక్కొక్క అంటే ప్లేస్కి వెళ్తున్న కొద్దీ మనకి ఏమొస్తుంది మన సిచ్యువేషన్ బట్టి. అంటే నేను సింపుల్గా చెప్పాలంటే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక హైట్స్కి వెళ్ళి అని చెప్పను, కానీ నేను ఒక మంచి ప్లేస్లో ఉండి నా మేరకు నా శక్తి మేరకు కొంతమందికి హెల్ప్ చేయాలని మాత్రం ఉంటుంది ఎప్పుడు. అది నాకు మా ఫాదర్ ఇచ్చిన గైడెన్స్. నువ్వు ఎదిగితే 10 మందిని టేక్ కేర్ చేసేలా ఉండాలనేది ఆయన అలా నేర్పించారు. అండ్ నాకు స్కూల్స్లో కూడా అలాగే ఉండేది. నా చిన్న విద్య అలాగే నాకు అలా మమ్మల్ని రూట్ చేసేవాళ్ళు. సో అంతేగాని అంతకు మించి ఏమి పెద్ద పెట్టుకోలేదు. బహుశా మీరు ఒక విప్లవ నేపథ్యం నుంచి రావడం కూడా ఒక కారణం ఏంటొచ్చు దానికి. అంటే అదేంటంటే గోదావరికని, మాది గోదావరికని. అండ్ ఎప్పుడు చెప్పలేదు, బట్ ప్రవీణ్ తెలుసు అనుకుంటా. అక్కడ ఏంటంటే 2 వ్యసనాలు ఉంటాయి. ఒకటి మద్యం, రెండోది ఫ్రెండ్షిప్. అతి డేంజరస్. అంటే ఎలా ఉంటుందంటే ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు. చాలామంది తెలియదు, అంటే ఎవరు ఓపెన్ అయ్యారో తెలియదు. అంతే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్రెండ్షిప్కి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే రేంజ్లో
అంటే ఒక ఫ్రెండ్కి ఏమైనా అవుతే అదే రేంజ్లో ఫైట్ చేస్తారు వాళ్ళ గురించి. అమ్మో, అది చాలా గ్యాంగ్ వార్స్. గ్యాంగ్ వార్స్ ఉంటాయి. గ్యాంగ్ వార్స్ అనేవి గోదావరికంలో అది ఇంకా దాని తర్వాత ఎక్కడైనా అది కన్స్ట్రక్టివ్ వేలో ఉంటే అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని అవును. తప్పులు జరుగుతుంటాయి దానివల్ల. సో నేను గోదావరికంలో ఏంటంటే ఇట్స్ ఏ డిఫరెంట్ అట్మాస్ఫియర్. అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బాగా నచ్చుతుంది. చాలా స్ట్రైట్గా ఉంటారు, ఎక్కడ డొంక తిరుగుడు ఉండదు. ఇది కావాలి ఇంతే. మీరు నమ్ముతారో లేదో, ఇంతే పాలిటిక్స్లోకి వస్తే టోటల్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండిపెండెంట్కి ఇస్తారు. ఏ పార్టీ చూడండి. అవును కరెక్టే, అవును కరెక్టే. రామగుండం మేడారం కొడితే అంటే మీన్స్ చెక్ చేస్తే ఇండిపెండెంట్ గెలుస్తారు. ఎక్కువ లెఫ్ట్ పార్టీలు కూడా ఎక్కువ బాగా అంతే, లెఫ్టిజం ఎక్కువ ఉంటుంది. అంటే అందరికీ ఆ భావజాలం ఎక్కువ ఉంటుంది అండ్ ఎవరికి భయపడరు. సో చాలా స్ట్రైట్గా ఉంటారు. అండ్ ఆ ఎన్విరాన్మెంట్కి రెండు అంటే మనకి మంచి సర్కిల్ దొరికి మంచి ప్లేస్లో ఉంటే పర్లేదు, లేకపోతే ఇంకొక రూట్లో వెళ్ళిపోతారు. చాలామంది నేను చూస్తున్నప్పుడు చాలామంది చూసి బాధ వేసేది. మంచి క్యారెక్టర్ ఉంటుంది, క్షణికావేశం తప్పులు చేస్తుంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతుంటారు. ఇలా కాదు. కానీ ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు అప్పుడు మేము ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మారింది. మమ్మల్ని కూడా మా ఫాదర్ అందుకే ఎక్కడో అంటే అది మాది వేరే డిఫరెంట్ స్టోరీ. ఆంధ్ర గుంటూరులో పంపించేసి చదువుకోమని చెప్పడం ఇవన్నీ చాలా మంది చేస్తుంటారు. ఏదో ఐ లైక్ దట్. అంటే మరి అక్కడి నుంచి మీరు మాత్రం చాలా సాఫ్ట్ అండ్ రిజర్వ్డ్ అండ్ రే అని కట్టలు తెచ్చుకునే టైప్లో అనిపించట్లేదు. చాలా పెద్ద మనిషిలాగా పద్ధతిగా ఉన్నారు. సో మరి ఎట్లా అక్కడి నుంచి వచ్చి మరి ఇలా ఎలా ఉన్నారు? మార్చుకోవాలిగా, అంతేనా? అంటే అవన్నీ లోపల ఉంచాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు తీయొద్దు, వచ్చినప్పుడు తీయాలి అంతే. అలా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అందరు ఫ్రెండ్సే కదా అక్కడ. అలా కాదు, నేనేది రే అని కత్తి తీసే ఫ్రెండ్ అందరూ ఉంటారు అక్కడ. అందరు ఫ్రెండ్స్, అందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, మా సీనియర్స్ జూనియర్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఒక్కసారిగా మా రామగుండం వజ్రం బొబ్బుగనుల్లో వచ్చిన వజ్రం. నేను చిన్నప్పుడు ఒక అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చూస్తుంటాం కదా, ఇంక్లైన్ అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒక 5 to 10 km వెయిట్ వేసుకొని ఒక 5 kilometers నడిచి. డాడ్ కూడానా? జాబ్ డాడ్ ఎస్. మీరు చూసారు? నేను చూసాను, నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళు వచ్చినప్పుడు బయట ఎలా ఉంటుందంటే నాకు తెలిసి ఇది ఫ్లెష్ అంతా బాయిల్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత, అంత హార్డ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు తగ్గితే బొగ్గు వస్తుంది, వాళ్ళు ఉమ్మితే బ్లడ్ లోపల నుంచి బయటకు వస్తుంది. అంత హార్డ్ వర్క్ ఉంటుంది. అందుకే వాళ్ళకి అంటే ఆ టైంలో నిద్ర రాక మందు అలవాటు అవ్వడానికి రీజన్స్ చాలామంది అంటే అది. అండ్ ఏంటంటే ఎప్పుడు చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి, మైన్ యాక్సిడెంట్స్. ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నాను కదా, అక్కడ అంతా వస్తుంటుంది మాకు రిపోర్ట్, అంటే డైలీ న్యూస్ వస్తుంటుంది. ఇప్పటికీ మైన్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. మైన్ యాక్సిడెంట్ అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కప్పు కూలిపోవడం, ఒక్కొక్కసారి డెడ్ బాడీస్ పీసెస్గా బయటకు వస్తాయి. సో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ వాళ్ళు పనిచేస్తారు. నిజంగా నాకు అందుకే చిన్నప్పుడు చూడడం వలన, లేకపోతే అందరు ఇప్పుడు ఏంటంటే అందరూ ఫ్యామిలీలానే ఉంటాం కదా, సింగరేణి క్వార్టర్స్, అందరూ అటాచ్మెంట్తో ఉంటాం కాబట్టి మైన్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత ఒక ట్రామాలో ఉంటాం అందరం. అరే ఎవరికి ఏమైంది, మనం అంటే ఎప్పటి నుంచో పాతుకుపోయిన రిలేషన్స్, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్, లేకపోతే వీళ్ళే ఉంటారు. సో అది సింగరేణి యాజమాన్యం కొంచెం ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది అండ్ యూనియన్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి, ఎక్స్గ్రేషియా అవన్నీ. కానీ అవి ఇంకా వెరీ కామన్ అయిపోయాయి. ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తే మనిషి తిరిగి వస్తారండి. అది అంతే అన్న. అందుకే సింగరేణి కాలేజ్లో పనిచేసే వాళ్ళకి నిజంగా నాకు ఎప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని చెప్పట్లేదు, ఆ సిచ్యువేషన్ చూశాను, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ నాకు బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడు నాకు అనిపిస్తుంది ఐ వాంట్ టు డూ సంథింగ్ దేర్. అది మాత్రం నాకు ఉండేది.
సో మీలో కనిపిస్తుందండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసినప్పుడు అనిపించింది. ఫస్ట్ టైం ఆ రోజు కలిసినప్పుడు నాకే కాదు మా టీమ్ అందరికి యూఆర్ వెరీ అంటే మీలో మీకు ఒక ఆలోచన నడుస్తోంది. ఇక్కడ యాక్టరు 100, 50, 200, 500 ఇవన్నీ కూడా ఒక ట్రాక్ వెళ్తుంది. పక్కన ఇంకొక సాగర్ లోపల. ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ బ్రూయింగ్ అని అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే మీరు తొందరగా రియాక్టివ్ గా నవ్వడం, ఆన్సర్లు చెప్పడం చేయకుండా చాలా ఆలోచితంగా చెప్తున్నారు. అది ఏంటంటే అది ఒక లైఫ్ స్టైల్లో పెరిగాం కాబట్టి డెఫినెట్గా అంటే మళ్ళాగా ఇంకోటి ఫేస్ చేయకూడదు, మళ్ళాంటి సిచ్యువేషన్ ఇంకోటికి రాకూడదు. అండ్ చాలా సమస్య అంటే ఎలా చెప్పాలి అంటే ఎక్కడి నుంచో దిగొచ్చాము ఏదో చేయాలి అట్లా కాదు, సంథింగ్ మనం లాగే మనుషులు సంథింగ్ ఏదో చేయాలనే ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నారు కదా చాలా కాలం, నాకు తెలిసినంత వరకు. నేను చాలా దూరంగా ఉన్నాను, ఎందుకంటే నాకు పేరెంట్స్కి నేను ఓన్లీ సన్. నేను పేరెంట్స్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ గట్టిగా 15 సంవత్సరాలు. ఆ తర్వాత అంతా దూరంగా ఉన్నాను. అంటే దూరంగా ఉంచాల్సి వచ్చింది వాళ్ళకి, మీకు మీ సేఫ్టీ కోసం, మీ వెల్బీయింగ్ కోసం. బట్ ఇప్పటికీ ఇంకా వాళ్ళు అక్కడ వదిలి రాలేరు. అమ్మ వాళ్ళు పేరెంట్స్ ఎలా ఉంటారంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ గడిపేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ సాగర్ ఒక మంచి లైఫ్ ఉంది అంటే మంచి ప్లేస్లో ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. చాలా మందితో అంటే ఆయన కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం తెలుసు. కానీ మా ఫాదర్ చాలా లో ప్రొఫైల్లో ఉంటారు. రోజు ఆయనకు పొలము ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఎక్కడ పెద్ద ఎవరితో అంటే వస్తుంటారు, అందరూ వచ్చి కలుస్తుంటారు, బట్ దేనికి రియాక్ట్ అవ్వరు. అంటే వాళ్ళకుండే ఒకే ఒక్కటి ఏంటంటే సాగర్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు బాగున్నారా, దట్స్ ఇట్. అప్పటి వరకు ఆయన చాలా అంతే అలా ఉంటాడు. వాళ్ళకి అంతకు మించి పెద్ద కోరికలు లేవు. వాళ్ళకి ఎక్కడైనా కష్టం వస్తే మరి సాగర్ మీరు ఒక్కరే కదా, ఎలా మరి? డెఫినెట్గా ఉంటాను.